11th grade or intermediate first year? లేరా ఎవరు ఇక్కడ? ఫస్ట్ ఇయర్ ఇన్వైట్ చేయలేదా మీరు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, 12th grade కొందరు ఇక్కడ ఉన్నారు. ఓకే, సో నీకు కొంచెం ఎక్కువ టైం అడిగాను. ఇది నాకు నా మనసుకి దగ్గరగా ఉన్న సబ్జెక్టు. ఐ హావ్ రిటన్ డౌన్ సమ్ పాయింట్స్. సో ఎట్లా నాకు ఇప్పుడు కొన్ని టైం ఇప్పుడే ఇస్తారా తర్వాత ఇస్తారా? ఇప్పుడు ఇస్తారా? సరే, అయితే మైక్స్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. జీవితానికి అర్థం ఏంటి? ఏదన్నా మీనింగ్ ఉందా? ఆ మీనింగ్ ఏంటి? ఎవరు ఆన్సర్ చేస్తారు? వాటర్ తాగాలి, బతకాలి. బియాండ్ దట్ ఇంకేం చేసినా సరే దానికి మనం ఒక మానవ జాతిగా మీనింగ్ మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. సో వెన్ వీ నో దట్ వీ హ్యావ్ ద చాయిస్ టు మేక్ మీనింగ్, ఈచ్ ఆఫ్ యూ కెన్ చూస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ యువర్ లైఫ్. నౌ ద క్వశ్చన్ ఇస్, వాట్ మీనింగ్ ఆర్ యూ గోయింగ్ టు చూస్ ఫర్ యువర్ లైఫ్? అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ టు సమ్ పాయింట్స్. నేను చూసినంత వరకు లైఫ్, నా ఏజ్ ఇప్పుడు 35 years old, హ్యూమన్ లైఫ్లో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆర్డర్ ఆఫ్ లైఫ్, డార్విన్స్ థియరీ ఎవరన్నా విన్నారా? హూఎవర్ హెస్ హర్డ్ ఆఫ్ డార్విన్స్ థియరీ చేతులెత్తండి. 5-10 మంది. చెవులు చిన్నగా ఉన్నది చెవులు పెద్దగా అవుతాయి. ఎందుకు అవుతున్నాయి? ప్రతి స్పీషీస్ బతకాలి అనే తపనలో వాళ్ళ చేంజింగ్ కండిషన్స్తో అడాప్ట్ అవడానికి మారుతాయి. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. యానిమల్ కింగ్డమ్లో నువ్వు వీక్గా ఉంటే ఫస్ట్ టైగర్ వచ్చి నిన్ను తింటది, అంతేనా? దేర్ ఇస్ అ జోక్, వెన్ అ బేర్ ఇస్ అటాకింగ్ యూ ఆర్ ఎనీబడి ఈస్ అటాకింగ్ యూ, యూ డోంట్ హ్యావ్ టు బీ ద ఫాస్టెస్ట్ పర్సన్ ఇన్ ద గ్రూప్. You have to be faster than the slowest person in the group, because slowest person will be eaten first. సో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మనం ఎంత చదువు వచ్చినా జ్ఞానం వచ్చినా ప్రపంచము ఈజ్ రన్నింగ్ ఆన్ అ సింగిల్ ఆర్డర్. ద పవర్ఫుల్ గవర్న్ ద వీక్. అంటే బలవంతులు ప్రపంచాన్ని శాసిస్తారు, బలహీనంగా ఉన్నవాళ్ళు ఫాలో చేస్తారు. అండ్ బలంగా ఉన్నవాళ్ళు వాళ్ళ పొజిషన్కి థ్రెట్లు రాకూడదని వాళ్ళకి కాంపిటీషన్గా వచ్చిన వాళ్ళని చంపేస్తారు. కొందరిని శారీరకంగా చంపేస్తారు, కొందరిని మానసికంగా, అంటే వాళ్ళ కాంపిటీషన్ రానివ్వకుండా. ఒక మేల్ టైగరు ఇంకో ఫీమేల్ టైగర్ టెరిటరీ లోపలికి వెళ్ళి ఆ ఫీమేల్ టైగరు ఇంకో మేల్ టైగర్తో కబ్స్ కంటే ఫస్ట్ ఆ మేల్ టైగర్ ఏం చేస్తుందంటే ఆ కబ్స్ ఎక్కడున్నారో ఎతికి చంపేస్తుంది ఆ కబ్స్ని. ఎందుకంటే ఆ ప్రాంతంలో దాని పిల్లలే ఎదగాలి, కానీ ఇంకెవరో మేల్ టైగర్ పిల్లలు ఎదగకూడదు. ఇట్లా చాలా ఉన్నాయి మన ఎవల్యూషన్లో. సో వెన్ యూ నో ఆర్ వెన్ యూ అండర్స్టాండ్ దట్ ద పవర్ఫుల్ గవర్న్ ద వీక్, మీ అందరికీ పిల్లలకి షైనింగ్ స్టార్స్ మీకు అంబిషన్ ఉంటే, do you want to be a follower or do you want to be a leader? లీడర్ అని అవ్వాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మెల్లగా ఎత్తుతున్నారేంటి? అవ్వాలని లేదా లీడరు? అంత మొహమాటం. ఫాలోవర్ అవ్వాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తట్లేదు? ఒకడు ఎత్తాడు. ఓకే, సి we live in a pyramid structure. పిరమిడ్ స్ట్రక్చర్లో ఏంటి అంటే, ద మోస్ట్ పవర్ఫుల్ రీచ్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్. ఈ ప్రయత్నంలో, పైకి వెళ్ళే ప్రయత్నంలో చాలామంది ఫెయిల్ అవుతారు, కొందరు సక్సెస్ అవుతారు. ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ సుందర్ పిచ్చయ్య గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. హీ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ దట్ హీ హ్యాస్ రీచ్ ద టాప్. మీరందరూ లీడర్స్ అవుతారు, నాకు అవ్వాలని ఉంది అని అన్నారు. దానికి మీరు కొన్ని ఆలోచనలు డెవలప్ చేసుకోవాలి. అవి ఏంటి అనేది ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ ఫెయిలియర్? ఇప్పుడు మీరందరూ ఏంటంటే 600కి 580, 590 అండ్ ఇంటర్మీడియట్లో 1000కి 950, 970. ఎవరు ఫెయిలియర్ ఎప్పుడు జీవితంలో చూసినట్టు లేరు.
ఇంకా ఎక్కువ వచ్చిన వాళ్ళు 990, 985. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ ఫెయిలియర్? మీరు ఇప్పుడు రేపు 10th ఉన్న వాళ్ళు రేపు ఇంటర్మీడియట్లో వస్తారు, 11th గ్రేడ్ రాస్తారు, దాంట్లో మీరు ఫెయిల్ అవ్వడానికి సిద్ధమా? ఎవరైనా ఉన్నారా? ఎవరు చేతులు ఎత్తట్లా. నోబడీ ఈజ్ కంఫర్టబుల్ విత్ ఫెయిలియర్. ఐ షుడ్ టెల్ యూ మై జర్నీ. నేను మీలాగే చాలామంది ఐఐటి అవుదాం అనుకున్నారు. నేను కూడా అలాగే మా అమ్మ నాన్న నన్ను ఒక ఐఐటి అకాడమీలో పెట్టారు. దాని పేరు ఫిట్జీ. వైజాగ్లో లేదనుకుంటా, హైదరాబాద్లో పెట్టారు. ఉందా? ఓకే. నేను ఫిట్జీలో జాయిన్ అవుతే నేను అప్పుడు దాకా 10th క్లాస్లో ఐసిఎస్సి కరిక్యులంలో చదివాను. ఐసిఎస్సి కరిక్యులంలో ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఏముందో టీచర్సు ఎగ్జామినేషన్స్ చేసేవాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ ప్రశ్నకి అర్థం చేసుకుని హ్యాస్ దిస్ స్టూడెంట్ గివెన్ అ గుడ్ ఆన్సర్ ఆర్ నాట్, అంతే. సో నేను ఎప్పుడు టెక్స్ట్ బుక్ని బట్టి కొట్టేవాడిని కాదు. స్కూల్కి వెళ్ళేవాడిని, టీచర్ చెప్పింది అర్థం చేసుకునేవాడిని. ఎగ్జామ్కి వెళ్ళి నాకు ఆ ప్రశ్న చదివినప్పుడు ఏం ఆలోచన వస్తే అది రాసేవాడిని. 10th క్లాస్లో నాకు ఐ గాట్ I think out of 500 or 600 I got some 86%. Mathematicsలో I got 100 on 100, which was the first time for my school. Englishలో I got some 96. Social sciences అన్నిట్లో 75, 80 అట్లా వచ్చింది. I was happy. నేను మంచి స్టూడెంట్, మ్యాథ్స్లో ఎంత బాగా చేశాను అని. సో నేను ఫిట్జీలో ఎంటర్ అయినప్పుడు ఐ థాట్ ఇక్కడ కూడా నేను బాగా చేస్తాను అని. కానీ నాకు ఫస్ట్ 1 month 2 monthsలో అర్థమైపోయింది ఏంటంటే ఇది ఈజీ కాదు, ఇది చాలా కష్టం, చాలా ఇంటెన్సివ్గా ఉంది. అండ్ అక్కడ 2 చేశారు వాళ్ళు, ఐఐటి ప్రిపరేషను అండ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ వచ్చినప్పుడు బోర్డ్ ఎగ్జామినేషన్ టెక్స్ట్ బుక్స్. ఐఐటి ప్రిపరేషన్కి వాళ్ళు ఇచ్చేది ఎంత రిగరస్గా ఉందంటే, నేను మధ్యలో నాకు జాండిస్ వచ్చి నేను ఒక 3 వారాలు వెళ్ళలేదు. 3 వారాల తర్వాత తిరిగి వస్తే నాకంతా గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంది, ఏం అర్థం అవట్లేదు. సబ్జెక్ట్ అంతా ఎక్కడికో ముందుకు వెళ్ళిపోయింది. దాని తర్వాత వాళ్ళు ప్రతి వారం ఎగ్జామ్ పెడుతున్నారు. ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అవ్వడం మొదలుపెట్టాను. మొదటిసారి నా జీవితంలో ఐ స్టార్టెడ్ ఫెయిలింగ్. దాని తర్వాత ఐ గేవ్ అప్. అవుట్ ఆఫ్ 60 ఎగ్జామ్ పెడితే నాకు 6 out of 60, 4 out of 60 అట్లా వచ్చేది. అటెండెన్స్ తగ్గిపోయింది, కాలేజ్కి వెళ్ళడం తగ్గించేసా. కానీ వన్ థింగ్ ఐ డెంట్ స్టాప్. చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ ఏం చెప్పినా నేర్చుకోవడానికి ట్రై చేసేవాడిని. అది ఎగ్జామ్ కోసం పనికి రాలేదు, కానీ నేర్చుకోవడానికి పనికి వచ్చింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చింది. దాని తర్వాత నాకు నేను ఏదో చదివి వెళ్తే నాకు 68% వచ్చింది. అందరు బాధపడ్డారు, ఏంట్రా నువ్వు మంచి స్టూడెంట్ ఇట్లా పడిపోయావు. నాకు తెలియంది ఏంటంటే, ఆ టైంలో లాస్ట్ 5 years ఎగ్జామ్స్ పేపర్స్ బట్టి కొట్టేస్తే చాలు, అట్లా చేసిన వాళ్ళందరికీ నా క్లాస్మేట్స్కి 95%, 96% వచ్చింది. ఓహో సింతేనా అని నేను సెకండ్ ఇయర్కి వచ్చేసరికి బట్టి కొట్టడానికి ట్రై చేశాను. అతి కష్టంతో చేయలేకపోయాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ డిజైన్డ్ లైక్ దట్. కానీ ముందు కన్నా బెటరు 80.5 ఎంత వచ్చి యావరేజ్ 75 దాటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా పాస్ అయ్యాను 11th and 12th. బట్ ఆఫ్టర్ దట్ ఒకటి డిసైడ్ అయ్యా, నాకు ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు ఉండాలని లేదు. బట్టి కొడితేనే విలువ, బట్టి కొట్టకపోతే విలువ లేదంటే నాకు అసలు వద్దు. ఆర్థికంగా నేను ఒక మంచి పరిస్థితిలో ఉన్నాను కాబట్టి మా అమ్మ నాన్న నన్ను యూఎస్ పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. నన్ను ఇంజనీరింగ్ కోసం ఇందాక గణబాబు గారు చెప్పినట్టు పంపించారు. నేను అక్కడికి వెళ్ళి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు నేను 11th and 12th ఫిట్జీ ప్రిపరేషన్ చేశాను కదా, అక్కడ అన్నీ ఫెయిల్ అవుతున్నాను కదా. మరి ఫెయిల్ అయినప్పుడు నేను అక్కడ కూడా వెళ్ళి స్ట్రగుల్ అవ్వాలి. కానీ అన్నీ ఐ వాజ్ గెటింగ్ ద టాప్ మార్క్స్ ఇన్ ఎవ్రీ క్లాస్. మ్యాథ్స్లో, కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో అప్లైడ్ మ్యాథమెటిక్స్, సివిల్ ఇంజనీరింగ్. ఎందుకు చేస్తున్నాను అంటే 11th and 12thలో నేను సగం విని సగం వినని సబ్జెక్ట్ కూడా ఎంత అడ్వాన్స్ లెవెల్లో ఉండిందంటే, కాలేజ్లో ఫస్ట్ 3 years నేను చదవకుండా నాకు 3.7 out of 4 GPA వచ్చింది. ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. సో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఫస్ట్ ఇండియాలో కష్టపడి చదివితే మనకి అడ్వాన్స్ లెర్నింగ్ స్కిల్స్ చాలా వస్తాయి. అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా మనకి చాలా హెల్ప్ చేస్తాయి. దట్స్ ఎ గుడ్ థింగ్. నేను అసలు కాలేజ్లో అస్సలు చదివేవాడిని కాదు, క్లాస్కి వెళ్ళి వినేవాడిని.
వాళ్ళు చెప్పిన హోంవర్క్ చేసేవాడిని తప్ప రోజుకి 2 గంటలు కాలేజ్ మీద దృష్టి, 10 గంటలు నా ఎంటర్టైన్మెంట్ మీద దృష్టి. బట్ ఐ డిడ్ వెల్ యాజ్ ఎ స్టూడెంట్. ఐ వాజ్ కంఫర్టబుల్ విత్ ఫెయిలియర్ బికాజ్ 2 ఏళ్ళు ఫెయిల్ అయ్యాను కదా కంటిన్యూస్గా. నాకు ఇప్పుడు ఫెయిలియర్ అంటే భయమే లేదు. చాలామంది టాపర్స్ని చూసాను ఏంటంటే వాళ్ళకి ఫెయిలియర్ అంటే చాలా భయం. ఒక్క మార్క్ తగ్గితే సహించలేరు. అంతేనా ఏంటి? తల్లిదండ్రులు మీకు కూడా బాధ్యత ఉంది దాంట్లో. డోంట్ డూ దట్. డోంట్ ఫోర్స్ యువర్ కిడ్స్. బీయింగ్ కంఫర్టబుల్ విత్ ఫెయిలియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. I was in another class where the professor was studying. ఇప్పుడు మీలో చాలామంది ఐ వాంట్ టు బి సక్సెస్ఫుల్, ఇక్కడ మీరు డ్రీమ్స్లో కూడా రాశారు. The person did a study, what is the correlation between marks and lifelong success and happiness. USలో GPA is between 0 to 4. 4 is the best, 3 is good, 2 is bad, 1 is horrible. In that study what they found is the people who were most successful, most happy were between 2.8 to 3.3 GPA. Ante they were good at their studies, but studies were not the only aspect of their life. వాళ్ళన్నీ చేసేవాళ్ళు. స్పోర్ట్స్ ఆడతారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆడతారు, కొన్ని నచ్చని సబ్జెక్ట్స్లో మార్క్స్ సరిగ్గా రావు, ఫెయిల్ అవుతారు, కానీ పర్వాలేదు. యాజ్ దే బికేమ్ క్లోజర్ టు 4, their success started going down. 4 out of 4 వచ్చిన వాళ్ళందరూ they were not even 10% as successful as the group who were between 3 to 3.4. ఇప్పుడు మీరందరూ టాపర్స్ ఒకసారి ఆలోచించాలి. మార్క్స్ వల్లే నేను జీవితంలో సక్సెస్ అవుతాను అంటే మీరు ఎవరు? దిస్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ టు గెట్ ఆపర్చునిటీ. ఐఐటీలో సీట్ రావడానికి, ఐఏఎస్ అవడానికి. కానీ దిస్ ఈజ్ ద ఎండింగ్. అంటే నాకు మీరందరూ డ్రీమ్స్ రాస్తుంటే నాకు ఐఐటీకి వెళ్ళాలనుంది, నాకు ఐఏఎస్ అవ్వాలనుంది, అది పెద్ద డ్రీమ్ కాదు. 5 years తెలిసిపోతుంది నీకు వస్తుందా రాదా అని. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్? నీకు డ్రీమ్ అనేది నేను అట్ ద ఏజ్ ఆఫ్ 70, అట్ ద ఏజ్ ఆఫ్ 80 హూ డు ఐ వాంట్ టు బీ, వాట్ డు ఐ వాంట్ టు సక్సీడ్, అదే ఆలోచించండి. దానికి దారులు చాలా ఉన్నాయి. ఐఐటీయే దారి కాదు, ఐఏఎస్ఏ దారి కాదు. అందరికీ ఏంటంటే ఇది విజిబుల్గా ఉంటాయి కాబట్టి ఈయే దారి అని అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్. some other 2-3 points I'll end it. ఇప్పుడు ఆ దాంట్లో డాక్యుమెంట్లో అండ్ మాట్లాడుతూ కూడా చెప్పారు దట్ కేటగరైజేషన్. we selected 2 kids from OC, 2 kids from BC, 1 kid from SC, 1 kid from ST. Now I'm not going to ask you to raise your hands based on your community, but what I'm going to ask is any of you, regardless of your community or your gender, ఎవరన్నా ఇక్కడ జీవితంలో some form of discrimination, harassment from your classmate, from somebody on the road, from your teacher, ఎప్పుడన్నా జీవితంలో మీరు అనుభవించారా? చేతులు ఎత్తండి. నిజంగా చెప్పండి, ఎవరు అబద్ధాలు చెప్పండి. అందరు అబద్ధాలు చెప్తున్నారు. 1 brave స్టూడెంట్. నువ్వు ఏం మాట్లాడదు, యూ డోంట్ నీడ్ టు స్పీక్. ఇంకెవరు అనుభవించలేదా? అందరు మీతో అంత బాగున్నారా జీవితాంతం? ఎవరు తిట్టలేదు, ఎవరు కొట్టలేదు? అమ్మ నువ్వు ధైర్యంగా ఉన్నావు, నువ్వు బాగున్నావు, మిగతా వాళ్ళు ఏంటి? ఎవరు ఎత్తట్లే. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్వర్డ్. ఎవ్రీబడి హ్యాస్ ఫేస్డ్ సమ్ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అమ్మాయిలు ఏమంటారంటే అబ్బాయిల్ని బయటకు వెళ్ళనిస్తారు, మమ్మల్ని ఇంటికి వెళ్ళనివ్వట్లేదు. కొన్ని కాస్ట్ సెగ్రిగేషన్ ఉన్న ఏరియాస్లో కొన్ని కాస్ట్ని బాగా ట్రీట్ చేస్తారు, మమ్మల్ని ట్రీట్ చేయరు. ఇట్లా రకరకాలు ఉంటాయి. సో దెర్ ఇస్ వన్ రీసెర్చ్ స్టడీ దట్ ఐ వాంట్ టు స్టే. దే సెడ్ దే వాంటెడ్ టు స్టడీ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక క్యాండిడేట్, ఒక డీసెంట్ లుకింగ్ క్యాండిడేట్ అండ్ అనదర్ క్యాండిడేట్ విత్ సమ్ ఫేషియల్ డిస్ఫిగరేషన్, అంటే ఏదో కట్స్, స్కార్స్ ఏదో. సో 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకుని ఉమెన్ క్యాండిడేట్స్ 10 మంది, 10 మందికి ఏం చేయలేదు. మిగతా 10 మందిలో వాళ్ళకి ఇక్కడ ఏదో కట్ అయినట్టు, ఇక్కడ ఏదో రక్తం వస్తున్నట్టు కొంచెం మేకప్ చేశారు. మేకప్ చేసి
దాని తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆ క్యాండిడేట్స్కి తెలియకుండా కొంచెం టచ్అప్ చేస్తామని చెప్పి ఆ టచ్అప్లో అంతా తీసేశారు. అసలు ఏం లేకుండా క్లీన్గా చేసేసారు. ఇంటర్వ్యూ అయిపోయింది. ఎవరికైతే ఫేషియల్ డిస్ఫిగరేషన్ ఉందో ఆ క్యాండిడేట్స్ని మిమ్మల్ని కొంచెం ఎక్కువగా డిస్క్రిమినేట్ చేసినట్టు మీకు అనిపించిందా అని వాళ్ళని అడిగితే 10లో 10 మంది అవును, నాకు ఇక్కడ ఇది ఇలా స్కార్ ఉందని వాళ్ళందరూ అటే చూశారు, నాకు కొంచెం నామోషిగా అనిపించింది, నన్ను కొంచెం చిన్న చూపు చూసినట్టు అనిపించింది అని అన్నారు. దాని తర్వాత వాళ్ళకి అర్థం ఇచ్చి మొహం చూడమంటే ఏమీ లేదు మొహం మీద. మరి ఎట్లా అనిపించింది వీళ్ళకి నామోషి? ఎవరు వాళ్ళని తక్కువ చేసి చూసినట్టు వాళ్ళకి ఎట్లా అనిపించింది? మనం ఊహించుకున్నది నిజంగా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, మన సమాజంలో చాలా లేబుల్స్ ఉన్నాయి. తిని పొడుగోడు, పొట్టోడు, అందము కాదు, తెల్ల నల్ల, పై కాస్టు, చిన్న కాస్టు అని. ప్రత్యేకంగా వెనపడి వర్గానికి చెందిన పిల్లలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో, అది కానీ మీరు ఐఎమ్ డిసడ్వాంటేజ్డ్, నాకు ఒక వీక్నెస్ ఉంది, దానివల్ల సమాజం నన్ను డిస్క్రిమినేట్ చేస్తుంది అని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు అట్లాంటి ఫీలింగ్ ఇస్తే, మీరు దానికి కానీ లొంగితే మీరు అచీవ్ చేయాల్సిన గోల్స్కి మీరు వెళ్ళరు. ఎందుకంటే నువ్వు పొట్టోడివి అంటే నువ్వు జీవితాంతం నేను పొట్టోడిని ఫిక్స్ అయిపోతావు. లేకపోతే నువ్వు చేయలేవు అని నీకు ఒకరు చెప్తే నువ్వు కూడా యూ స్టార్ట్ బిలీవింగ్ ఇట్. అవును, నేను చేయలేను అని. డోంట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. ఎవ్రీబడి ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. నువ్వు అది నమ్మగలుగుతావా లేదా అనేది క్వశ్చన్ యాజ్ అ స్టూడెంట్. అవర్ సిస్టమ్ ఈజ్ డిజైన్డ్, అవర్ సొసైటీ ఈజ్ డిజైన్డ్ టు పుల్ యూ డౌన్. అక్కడ ఒక స్టూడెంట్ వచ్చి అందరు ఎంపీసీ బైపీసీ చేస్తారు, వాళ్ళనే సెలబ్రేట్ చేస్తారు. ఎంఈసీ సిఈసీ చేసే వాళ్ళని సెలబ్రేట్ చేయరు. నన్ను కూడా సెలబ్రేట్ చేసి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ అని వాళ్ళు రాశారు. ఎవ్రీబడి ఈజ్ కేపబుల్ ఆఫ్ సక్సెస్. మీరేంటంటే దెర్ ఇస్ నో జస్ట్ వన్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. యూ బీ కాన్ఫిడెంట్, యూ విల్ గో ఫార్ ఇన్ లైఫ్. మోస్ట్ వాల్యుబుల్ థింగ్, ఇప్పుడు మేమందరం నాయకులు, వేదిక మీద మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్. నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే, ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఆర్ దోస్ హూ హ్యావ్ అ ఇన్కరప్టబుల్ మైండ్, దోస్ హూ డోంట్ ఫాల్ ప్రే టు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అరౌండ్ దెమ్. ఆ బలం చాలా తక్కువ మందిలో ఉంటుంది. అందుకే సమాజంలో కొందరే గొప్ప నాయకులు అవుతారు. చాలామంది యావరేజ్ పీపుల్ ఫాలోవర్స్గా మిగిలిపోతారు. ఎందుకు? వాళ్ళకి ఆ ఆత్మగౌరవము, నమ్మకము ఉండదు. ఒక ఫెయిలియర్, 2 ఫెయిలియర్స్ చూసిన తర్వాత అవునేమో నేను చేయలేనేమో అని గివప్ ఇచ్చేస్తారు. దాన్ని ఎదుర్కొని ముందుకు రాగలిగిన వాళ్ళు జీవితంలో గ్రేట్ హైట్స్కి వెళ్ళగలుగుతారు. ఇవాళ ప్రభుత్వం, విద్యామంత్రి ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారో నాకు తెలియదు. ఇది ఇంత మంచి ప్రోగ్రామ్ అని. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్. మీ అందరిలో ఆ స్పార్క్ ఇగ్నైట్ చేద్దాం. త్రూ యువర్ హార్డ్ వర్క్ మీరు ఇవాళ గుర్తింపు పొందుతున్నారు. కానీ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ ద ఎండింగ్. మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే హార్డ్ వర్క్ విల్ ఓన్లీ మేక్ యూ అ స్లేవ్. దాన్ని మీరు ఎదుర్కొని గొప్ప హైట్స్కి వెళ్ళాలి అంటే ఎట్లా అవ్వాలి అనేది మీరు చాలా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా ఫెయిల్యూర్స్ చూశారు లైఫ్లో. అయినా సరే ఎవ్రీ టైమ్ హీస్ కమింగ్ బ్యాక్ స్ట్రాంగర్. ఎట్లా? హీ డస్ నాట్ గివ్ అప్. 19లో వన్ ఆఫ్ అవర్ వర్స్ట్ లాస్ యాజ్ అ పార్టీ. ఇప్పుడు 164 సీట్స్ అవుట్ ఆఫ్ 175 అలయన్స్ గెలిచింది అంటే ఎట్లా? వి నెవర్ గేవ్ అప్, వి వర్క్ హార్డ్. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు ఇంబైబ్ దీస్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ యువర్ సొసైటీ. యూ నీడ్ టు డ్రీమ్ బిగ్. సో I'll be unhappy that if you limit your ambition, IITకి వెళ్ళాలి, ఐఏఎస్కి వెళ్ళాలి. ఐఐటికి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు, ఐఏఎస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. ఐఏఎస్ అయినప్పుడు లైఫ్ లాంగ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఆనెస్ట్గా ఉంటాను, కష్టపడి పనిచేస్తాను, సమాజం కోసం నిరంతర ఆలోచనని పాజిటివ్గా ఉంటాను అని ఆలోచించే ఐఏఎస్ ఆఫీసర్ సమాజానికి కావాలి. ఐఏఎస్ ఆఫీసర్స్ అవసరం లేదు.
ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక 400 మంది ఉంటే వాళ్ళల్లో చాలా పాజిటివ్గా, ప్రొయాక్టివ్గా, కరప్షన్ లేకుండా, యారగెన్స్ లేకుండా ఎంతమంది ఉన్నారు అంటే కలెక్టర్ గారు ఉన్నారు, బాధపడకూడదు. కానీ ఒక 20-25% కన్నా ఉండరు. ఈయన మంచి ఆయన, మేము హ్యాపీ. బట్ అందరు అట్లా ఉండరు. సో బికమింగ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, గోయింగ్ టు ఐఐటి ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఐఐటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎట్లా ఉంటావు, ఐఐటిలో సీట్ వచ్చిన తర్వాత నువ్వు నీ స్వార్థం గురించి ఆలోచించుకుని నువ్వేదో యూఎస్కి వెళ్ళిపోయి నీ ఉద్యోగం చేసుకుని చేస్తే ఐఎమ్ నాట్ హ్యాపీ. మీరు ఐఐటికి వెళ్ళి ఏదో ఒక మంచి ఐడియాతో ఒక కంపెనీ స్టార్ట్ చేసి మీ కంపెనీ ద్వారా సమాజం మారితే దెన్ వీఆర్ హ్యాపీ. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అట్లాంటి పని చేస్తున్నారు అని అట్లా మీరు ఆలోచించాలి. దిస్ ఇస్ అ బిగినింగ్, గుడ్, బట్ వాట్ మోర్ అనేది మీ అందరూ ఆలోచించాలి. ఇంకా వేదిక మీద ఇంకా ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే మీతో కూర్చుని క్యూఎండ్ సెషన్ చేసేవాడిని. సో విల్ పాజ్ హియర్. I'll end with one thing. In the world ahead ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ టేకింగ్ ఓవర్. రొటీన్ టాస్క్స్ ఇవాళ చేయగలిగినవన్నీ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది. సో యాజ్ ఫ్యూచర్ షైనింగ్ స్టార్స్ యూ హ్యావ్ టు బీ స్మార్టర్ దెన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అప్పుడు దానికి కావాల్సింది ఏంటంటే ప్రధానంగా లాజిక్ అండ్ లాంగ్వేజ్. ఈ రెండిట్లో మీరు బాగుంటే యూ విల్ గో ఫార్ ఇన్ లైఫ్. లాజిక్ బాగుండడానికి ఐఎమ్ సారీ బైపీసీ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్లో బాగుండాలి. సో బైపీసీ స్టూడెంట్స్ అయినా సరే మ్యాథ్స్ మీద మీరు ఏమి ద్వేషం పెంచుకోవద్దు, ఎంతో కొంత లాజికల్ కేపబిలిటీ పెంచుకోండి. లాంగ్వేజ్, ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ఏఐ యూ నీడ్ టు హ్యావ్ లాంగ్వేజ్. నువ్వు చాట్ జీపీటీని వాడాలి, ఇంకేదో వాడాలి, దాన్ని నువ్వు ఎట్లా మాట్లాడతావో దాన్ని బట్టే దాని జవాబు ఉంటుంది. So your ability to command language, English, Telugu, is going to take you far in life. So ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద మీరు ఫ్యూచర్లో చాలా ఫోకస్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మీ అందరు కూడా స్పీచెస్ ఇవ్వబోతున్నారు. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. అండ్ థ్యాంక్ యూ నన్ను ఇక్కడ ఆహ్వానించిన, నాకు ఇంత టైం